హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ఎంఎస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ముక్కలు కొద్దిసేపు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. కొబ్బరి పొడిని వేసుకోవాలి. బాగా కలుపుకొని మంచి ఫ్లేవర్ రావడానికి కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఆవిరి తీసి చూడాలి. ఒక ముక్కను పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వేడి మటన్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి టేస్టీ మటన్ కర్రీ రెడీ అయ్యింది. వీడియో మీకు దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Please support my channel. Thank you for watching this video.